ఫైన్. సో సార్ మీరు ఒకానొకప్పుడు మన టాలీవుడ్ హీరోస్‌లో జూనియర్ ఎన్టీఆర్ గారి ఒక్కళ్ళకే తెలుగు భాష కరెక్ట్‌గా వస్తుందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇప్పటికీ అదే స్టేట్మెంట్ మీద ఉంటారనుకోవచ్చు. ఇది నిజమేగా అది. అతను ఒకడు పలకగలడు. మొత్తం ఏ మాటైనా, ఏ డైలాగ్ అయినా పలకగలడు. అంటే మిగిలిన వాళ్ళకి రాదని కాదు. మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియమ్స్ చదివి, లేకపోతే మెడ్రాస్‌లో ఉండి, ఆ ఇన్‌ఫ్లుయెన్స్ ఉండి అన్నీ చేయొచ్చని. ఇతనికేమో ఇక్కడ చిన్నప్పటి నుంచి ఆ స్కూల్స్ అవి చేసి వాళ్ళ తాతగారిని ఇమిటేట్ చేయటం మొదలెట్టి, ఆ తాతగారు ఉచ్చారణ అది నేర్చుకున్నాడు కాబట్టి అతనికి అది వస్తుంది. అంతే తప్ప మిగిలిన వాళ్ళకి రాదని కాదు. బట్ ఇప్పుడు రాణాకి రాదనుకుంటే రాణా మొన్న ఏదో చెప్పాడు, సినిమాలో చెప్పాడు కదా, అతను కూడా బాగానే చెప్పాడు. అయితే ఈ ఈ ఈ ఎన్టీఆర్కి ఏంటంటే ఎన్టీఆర్ వాళ్ళ తాతగారిని పట్టుబట్టాడు. ఆ పట్టు ఇతను పట్టుకున్నాడు ఎక్కడో. కొంచెం చేయగలడు అనమాట. మనకేంటంటే రామారావు గారు అటువంటి డైలాగులన్నీ రామారావు గారితోనో ఎస్వి రంగారావు గారితో విన్న రోజులు కాబట్టి మా బోటి వాళ్ళకి అతనే బాగున్నట్టు అనిపిస్తుంది. అది రైట్ అయ్యి ఉండొచ్చు, రాంగ్ అయ్యి ఉండొచ్చు. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు బాగానే చేస్తున్నారు. మంచి మంచి డైలాగులు బాగా చెప్తున్నారు.